ప్రజలకు సంబంధించిన విషయాల్లో కాకుండా అనేక వారు కొన్ని మాట్లాడినరు. తప్పనిసరిగా తెలంగాణ తల్లిని గత ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత వచ్చి చేసింది కాదు అధ్యక్ష. ఉద్యమ సమయంలో అనేక మంది శిల్పులు వాళ్ళు తయారు చేసింది తప్ప అది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది కాదు. వాస్తవం అది. మేము చెప్పడానికి వినకపోతే మీరు ఓకే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఇగో తెలంగాణ ఉద్యమ సమయంలో అదే విధంగా వారు చెప్పారు జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి. కొత్తగా ఇవాళ జయ జయ తెలంగాణ అంటున్న సంతోషం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు సార్? వీళ్ళందరూ తెలంగాణ శిబిరంలో ఉన్నారు, వాళ్ళందరూ కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు గారు ధర్నా శిబిరంలో ఉన్నారు 2014లో. అది వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఒకరి మీద ఒకరు అనుకోవడానికి కాదు. ఇవాళ దయచేసి ఇవాళ గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకొని తప్పుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. లేకపోతే ఇవాళ మా దగ్గర కూడా అనేక మంది గోరెడ్డి వెంకన్న కూడా ఇవాళ ఎమ్మెల్సీ చేసుకున్నాం. పివి నరసింహరావు గారి పేరు ఒక ఇన్స్టిట్యూషన్కు పెట్టుకున్నాం. జయశంకర్ గారిది ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం. జయశంకర్ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. అనేక ఉద్యమ నాయకుల్ని లేకపోతే సిద్ధాంతకర్తల్ని తెలంగాణ వాదుల్ని ఇవాళ అద్భుతంగా గౌరవించుకున్నది ఇలా తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ వారు చెప్పారు శంకరమ్మ గారు శ్రీకాంతాచారి తల్లికి మీరు గౌరవం ఇవ్వలేదని. మేము పోటీలో నిలబెడితే ఆ పోటీలో వద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజున రిక్వెస్ట్ చేసినాం. కానీ ఎవరండి? మీరే కదా పోటీ చేసి ఇలా శంకరమ్మ గారిని ఓడించి అగౌరవపరిచింది. ఇవాళ మమ్మల్ని అడుగుతుంటే ఎట్లా? అదేవిధంగా మీరు చెప్పారు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం లేదని. ఆ రాష్ట్ర గీతం కాదు, ఇలా 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి నాలుక మీద కూడా తీసుకొచ్చింది, రికార్డ్ చేసింది, వినిపించింది, పాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతం చేయాలని చెప్పేసి అనుకున్నా కూడా రచయిత గారు అది 10 జిల్లాలు అని చెప్పేసి ఉన్నది. కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రాష్ట్ర గీతం అవసరం లేదు, మనకు జాతీయ గీతం ఉందని చెప్పేసి అన్నాం తప్ప ఏనాడు వారిని మేము అగౌరవపరచలే. ఆ పాటను తీసుకుంది మేము, రికార్డ్ చేసింది మేము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, రాజముద్రలో నిన్నే మీరు చెప్పారు, ఇవాళ ప్రసంగంలోనే రాస్తూ ప్రసంగంలో మాట చెప్పారు. ఏమని? ఇలా హైదరాబాద్ వైభవాన్ని చూపిస్తాం, తెలంగాణ వైభవాన్ని చార్మినార్ని గొప్పగా చూపిస్తాం అని చెప్పేసి. చార్మినార్ ఎప్పుడో 450 సంవత్సరాల కింద వచ్చిన దాన్ని, అదేవిధంగా మత సామరస్యానికి ఇవాళ ఉన్నదాన్ని, ప్రతీకగా ఉన్నదాన్ని కాకతీయులు అద్భుతమైన సేవ ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి చేసిండ్రు. గొలుసుగట్టు చెరువులు తీసుకొచ్చిండ్రు. ఈ ప్రాంతం ప్రజలు తినడానికి కావాల్సిన నీళ్లు కావాల్సిన చెరువులను వాళ్ళు కట్టిన ఉద్దేశంతో ఆ రాజముద్రలో పెట్టుకున్నాం తప్ప రాజరికాన్ని కానీ ఇంకోటి కాదు అధ్యక్ష. ప్రజలకు కావాల్సిన తీసుకొచ్చిందని పెట్టినాం అంతే తప్ప. ముఖ్యమంత్రి గారు వారు ఒక మాట అంటారు, మీరు అన్నింటిలో కూడా ఇక్కడ సహకారం కావాలని. కానీ అంతర్జాతీయ సమావేశాలకు పోయి కూడా అక్కడ కూడా మమ్మల్ని తిట్టడమే ఎట్లా సబబు అధ్యక్ష? అక్కడ కూడా రైతు భరోసా మేము ప్రకటించమని చెప్పారు. మేము ఇవాళ వారు ఏదైనా ఏ పథకం ఇచ్చినా ఆ పథకం జరగాలని చెప్పేసి చూసుకుంటున్నాం. వారు ఇలా చేసినట్టే రైతు భరోసాని